వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. కొత్త సంవత్సరం 2025 కోటి ఆశలతోటి ప్రజలు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అందరూ కొత్త ఆశలతో అడుగులేస్తున్నారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో అయితే 2025లో ఎలా ఉండబోతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. 24 పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాము. అసలు మార్కెట్ డౌన్ అయినా కానీ రేట్లు పడిపోలేదు. అవును. బట్ మార్కెట్లో ఒక 2 months నుంచి మనం తీసుకున్నామంటే కాస్త పాజిటివ్ వైబ్ అనేది కనపడుతుంది. సో 2025లో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? చాలా బాగుండబోతుందండి 2025లో. ఎందుకు అనంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా 1 year అయిపోతుంది. వాళ్లకు అంటే ముందుకెళ్ళాలి. ఎవరు వచ్చినా డెవలప్మెంట్ గ్రోత్ వైపే చూడాలి. ఉంటేనే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 yearలో వాళ్ళకి కొంత అవగాహన, ఇప్పుడు పరిస్థితులు ఏమున్నాయి ఫైనాన్షియల్గా కావచ్చు, అదే మన ఏమంటారు రాజకీయ పరంగా ఏరియాల వైజ్గా, వాళ్ళు ఖమ్మం తీసుకుంటే ఇట్లా కరీంనగర్ తీసుకుంటే ఏరియాల వైజ్గా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ఏం ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ఎక్కడి నుంచి సమకూర్చుకుంటాము, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఒక అవగాహన వచ్చి దీన్ని స్టెప్ అని తీసుకొని ఇప్పుడు ఈ 4 yearsలో గ్రోత్ చూపించాలి. కాబట్టి ఈ ఇయర్ మనకి మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 2 months నుంచి మీరు ఏం గమనించారు? మార్కెట్ కాస్త పెరిగింది అన్నారు కదా, దాన్ని ఎట్లా మీరు చెప్పాలనుకుంటున్నారు? ఎలా పెరిగింది? లాస్ట్ 2 months నుంచి అండి మనకు వచ్చేసి ఎంక్వైరీస్ పెరిగాయి. ఎంక్వైరీస్ ప్రతి ఒక్కరు ఎక్కడ ఏంటి ఎంత పడుతుంది ఎలా ఎంక్వైరీస్ పెరిగాయి. లాస్ట్ వీక్ తీసుకుంటే మనకి ఎప్పుడైతే రింగ్ రోడ్ అనౌన్స్ చేశారో సైట్ విజిట్లు పెరిగాయి. క్లోజింగ్లు కూడా మాకు సండే బాగా వచ్చినాయి. క్లోజింగ్స్ కూడా అంటే స్టార్ట్ అయింది, అందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఆ మూమెంటము నేను మొన్న సైట్లలో చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఏం చేంజెస్ కనపడింది మేడం? బేసిక్ సైట్ విజిట్లకు ఎవరైతే ఎంక్వైరీస్ చేశారో వాళ్ళకి ఒక్కసారి మూమెంట్ అందుకుంటే రేట్లు పెరుగుతున్నాయి అనేది ఐడియా ఉంది. కొంచెం ఇట్లా మార్కెట్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అవ్వగానే వచ్చేసారు. ఎందుకంటే రేట్లు పెరగక ముందే మనం తీసుకోవాలి. గవర్నమెంట్ ఇప్పుడు స్టేబుల్గా పెద్దగా మార్పు రాలేదు. వన్స్ మొన్న వారానికి ఈ ఫస్ట్కి మా దగ్గర గజానికి 400-500 రూపాయలు తేడా వచ్చింది. ఏది ఎప్పుడు 2000, 1000 రూపాయలు 2000 తేడా డిఫరెన్స్ వచ్చేది. ఇప్పుడు ఒక 500 నామినల్గా మారిందనమాట. అయితే ఇప్పుడు తీసుకునే వాళ్లకు ఇది పెద్దగా వ్యత్యాసం రాదు. కాబట్టి ఈ టైంలో మనం తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చి ఎవరైతే క్లియర్గా అమౌంట్ ఉండి డెసిషన్ తీసుకోగలిగిన వాళ్ళు వచ్చి డీల్స్ క్లోజ్ చేసుకున్నారు. శుభ పరిణామం కూడా మనకి RRR సంబంధించి కూడా ఇప్పటికే నార్త్ సైడ్ వచ్చేసి పనులు కూడా మొదలు పెట్టమని చెప్పి కూడా టెండర్లు కూడా ఆహ్వానించడం జరిగింది. సో మరి కాస్త వేగం కూడా పెరుగుతుంది అంటే RRR సంబంధించి పనులు. సో మార్కెట్లో కూడా ఒక రియల్ ఎస్టేట్లో కూడా కొంత పాజిటివ్ వైపు కూడా కనపడుతుంది. సో చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. గతంలో మనం చూసాం అంటే జెన్యూన్ ప్రాపర్టీని ఎలా గుర్తించాలని చెప్పి కూడా ఎక్కువ మంది మనం అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కొనుక్కునే టైం కాబట్టి చాలామంది ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మంచి ప్రాపర్టీని ఎలా మనం చూడాలి, ప్రాపర్టీ అంటే ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కొత్త సంవత్సరం చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక ప్రాపర్టీ కొనాలన్నా దానికి వెనక ముందు ఏం చూడాలి, ఎలా ఒక మంచి ఏజెంట్ని గుర్తించాలి? కంపెనీ వైజ్గా వచ్చేసండి మనకి కొంచెము అంటే ఒక 40 ఎకరాల పై మాట ఉన్న వెంచర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమంటామంటే 30% ఆక్యుపెన్సీ వచ్చినా మిగిలిన వాటికి రేట్లు పెరుగుతాయి అనుకుంటాము. అంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఫుల్లీ చుట్టూ కంపౌండ్ వాళ్ళు, ఇప్పుడున్న రేర్ యాక్ట్ ప్రకారము కంపౌండ్ వాళ్ళు ఆల్ డెవలప్మెంట్స్ చేసి ఇవ్వడము, అప్రూవల్స్ క్లియర్గా ఉండడం, రెడీ టు రిజిస్ట్రేషను, వీటిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. కంపెనీ బిఫోరు క్లోజ్ చేసిన వెంచర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ ఎట్లా ఉంది కంపెనీస్. ఎందుకంటే అండి ప్రైజెస్లో హోల్సేల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ముందు అడ్వాన్స్ రేటు కొనేస్తే ఆ టైం కంప్లీట్ పీరియడ్ అయిపోయినా కానీ రేటు పెరగడం స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బిఫోర్ వాటిని ఎట్లా వెంచర్స్ చేశారు, అందులో అప్రిషియేషన్ ఏమాత్రం ఉంది, ఇప్పటి నుంచి నెక్స్ట్ అప్రిషియేషన్ మనకి ఎలా ఉంటుంది, డైరెక్ట్ ప్రైజ్లు ఇప్పుడున్న ప్రైజ్లో ఇస్తున్నారా లేదా అనేది ఒకటి పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు ఏరియాస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ సెలెక్షను,
లొకేషన్లో డెవలప్మెంట్స్, అప్రూవల్స్, దాంతోపాటు ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సరౌండ్స్లో 4 times పెరిగిన ఏరియాస్ లేవు. లాస్ట్ 10 yearsలో చూసుకుంటే ఎవరైనా సరే ఏ ఏరియానైనా వాళ్ళు ప్రజెంట్ ఉన్న దగ్గర ఒక 10 years బ్యాక్ ఏం రేట్ ఉంది, ఈ రోజు రేటు కంపారిజన్ చేసుకుంటే అట్లీస్ట్ 4 times పెరిగిన ఏరియా లేదు. కానీ కొన్ని ఏరియాస్లో గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాస్లో 10 times, 20 times, 200 times కూడా పెరిగిన ఏరియాస్ ఉన్నాయి. ఓకే. అట్లా మనము ఆ ఏరియా ఒకటి కరెక్ట్గా చాయిస్ చేసుకోగలిగితే మాత్రం ఇన్వెస్టర్లకు రైట్ టైం అండి. డాక్యుమెంట్స్ కూడా పక్కా డాక్యుమెంట్స్ రేరా అప్రూవల్, డిటిసిపి అప్రూవల్ ఉంటే సరిపోతుంది. ఇంత జరుగుతున్నాం, ఎక్కడ మోసపోతున్నారు అంటే కొన్ని ఫ్రీలాన్సర్స్ అనేసి వస్తున్నారండి, అదొకటి ప్రాబ్లము. కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఒక ఎల్పి నెంబర్ ఇంకొక దానికి కూడా వేసేయటం. వీళ్ళ దగ్గర 40 ఎకరాలు ఉంటే దాన్ని ఒక 60-70 ఎకరాల కింద కన్వర్ట్ చేసి అందరూ అంత డీప్గా వెళ్ళి చెక్ చేయరు కదా. అప్పుడు ఏం చేస్తారు, పేమెంట్స్ కంప్లీట్ చేస్తారు కానీ రిజిస్ట్రేషన్స్ అవ్వవు, తిప్పుతున్నారు. వన్స్ ఒకసారి మనం పేమెంట్లు కంప్లీట్ చేసినాక అది ఏమవుతుందంటే కంటిన్యూగా మనం వెళ్ళి అడుగుతుంటాం ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెడతారు. వాళ్ళు ఏంటి అప్రూవల్ స్థాయిలో ఉంది, వెయిట్ చేయండి అనేసి ఆ టైం బీయింగ్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అక్కడ మెయిన్ ఇబ్బంది అవుతుంది అనమాట. సో మరి మంచి ఏజెంట్ని గుర్తించాలంటే మంచి కంపెనీలో మంచి ఏజెంట్ ఉంటారండి. అలా చెప్పడానికి లేదు మేడం, ఎవరైనా సరే బిజినెస్ కోసమే చూసుకుంటారు. అందులో అందరూ ఒకలా ఉండాలని లేరు, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఉంటుంది. సో ముందు కస్టమర్ అనే వాళ్ళు ముందు వాళ్ళు క్యాచ్ చేయాలి. నేను ఆ పాయింట్ మీద అడిగాను. అయితే ఏంటంటే అండి, పర్సను ఒక కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు అనేది మెయిన్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే దాన్ని బట్టే నెక్స్ట్ ఉంటుంది. కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, దాంతోపాటు ఆ ఏజెంట్ ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎందుకనంటే అది వాళ్ళు మార్కెట్లో అన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీని తీసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళకు ఒక సస్టైనబుల్ మార్కెట్ ఏర్పడుతుంది. పర్టికులర్గా అరే మనం తీసుకోవాలంటే వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనే మార్కెట్ని ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఆ మార్కెట్ని అట్లే ముందుకు తీసుకుపోవాలి, బిల్డ్ చేసుకోవడం అంటారు దీన్ని. బిల్డ్ చేసుకోవాలి అనుకున్న పర్సన్ జెన్యూన్గా ఉంటాడు. లేదు ఇవాళ ఒక కంపెనీలో ఉంటా అమ్మేస్తాను, తర్వాత కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, మళ్ళీ రేపు ఒక కంపెనీలో ఉంటాను. అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ ఉన్న ఈ కంపెనీలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ 1 or 2 months తర్వాత వేరే కంపెనీలో కనిపిస్తున్నారు. అది చాలా ఇవాళ ఈ కంపెనీలో ఉన్న వ్యక్తి మా ప్రాపర్టీ గొప్ప అని చూస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినా ఆ ప్రాపర్టీ గొప్ప అని చూస్తాడు. మల్టీ వెంచర్స్ దగ్గర పెట్టుకుంటున్నారండి ఏజెంట్స్. ఇప్పుడు నేను లేటెస్ట్గా నేను చూసినది ఏంటంటే, వాస్తవాలు చెప్పండి, మల్టీ వెంచర్స్ దగ్గర పెట్టుకొని మీకు ఎక్కడ కావాలంటే నేను అక్కడ ఇప్పిస్తాను అన్న పర్సన్ ఏ కంపెనీ తోటి పర్టికులర్గా బాండేజ్ ఉండదు, ఏ కంపెనీ మీద అవగాహన ఉండదు, ఆ ప్రోడక్ట్ మీద కూడా అవగాహన ఉండదు. ఎందుకంటే 10 వెంచర్స్ గురించి 10 ఏరియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేడు. నువ్వు ఈ వెంచర్ తీసుకుంటావన్నప్పుడు నాకు పలానా ఏరియాలోనే ప్లాట్ కావాలనుకున్న పర్సన్కి కస్టమర్కి దాని మీద అవగాహన ఉంటేనే అది కరెక్ట్. కాదు మేడం, ఒక డౌట్ ఉంది. ఏజెంట్ త్రూ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మేడం, మీ త్రూ ద్వారా నేను ఒక ప్లాట్ కొన్నాను ఒక కంపెనీలో, ఇంకా తర్వాత మీకు బాధ్యత ఉండదా? ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి ఆ కంపెనీలో, ఏజెంట్కి ఏ బాధ్యత ఉండదా? 100% బాధ్యత ఉంటుంది. అయితే ఎస్కేప్ అవ్వే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోంచి, ఈ బాధ్యతలో నుంచి. ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్కేప్ అవ్వడం అంటే నువ్వు కావాలి పర్టికులర్ ఏరియాలో వెంచర్ అంటే నేను ఆ కంపెనీ నీకు చూపించాను, ఇంతవరకే క్లారిటీ వచ్చిందండి. నువ్వు ఆ ఏరియాలో కావాలంటే నేను నీకు చూపించాను కాబట్టి బాధ్యత నీదే అని కస్టమర్కి అప్పచెప్పేస్తాడు. అదే ఇప్పుడు నేను చెప్పిన ఏరియాలో నేను చేస్తున్న ఏరియా గురించి మీకు ప్రమోట్ చేసినప్పుడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను బాధ్యత తీసుకుంటాను. ఆ కంపెనీలో నేను ఫర్ ఎవర్ ఉన్నాను. ఇప్పుడు మా కంపెనీ ఉన్నాయండి, 3 ఏరియాస్లో వెంచర్స్ రన్ అవుతున్నాయి. నేను ఇందులో 11 years నుంచి వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ 20 years కూడా నాకు ఇదే కంపెనీలో కంటిన్యూషన్ అవ్వాలని ప్లానింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు మీతో పాటు కంటిన్యూ ఉండగలుగుతాను. ప్రాపర్టీని కొనే ముందు మనం అన్ని చూస్తాం, ఎలా చూస్తామో ఏజెంట్ని కూడా కంపల్సరీ మనం అదెంతో ఇది అంతే 100% అంటే అది. ఎందుకంటే ఫర్ ఎవర్ సర్వీస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఇల్లు కట్టుకోవాలనుకుంటాము, రేపు సేల్ చేసుకోవాలనుకుంటాము, కాబట్టి అది కూడా మనకి ఇంపార్టెంట్. రైట్ మేడం, అంటే ఒక మంచి ప్రాపర్టీతో పాటు మంచి ఏజెంట్ని కూడా మనం కస్టమరే సెలెక్ట్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఇప్పుడు కొత్త సంవత్సరం, ఇంకా ఒకే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలని చూడట్లేదు ఎవరు. ఇప్పుడు
అవును. అంటే ఎక్కువ మంది లాస్ట్ టైం మనం చూసింది ఎక్కువ బెంగళూరు హైవేనో ముంబై హైవే అని చెప్పి లేదంటే శ్రీశైలం హైవే అని చెప్పి ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళారు అంతా. ఉమ్. కానీ ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తుంది. అన్ని 360 డిగ్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రజెంట్ ఏ లొకేషన్లో కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందంటే మీరు ఏం చెప్తారు మేడం? సార్, మనం ఎప్పుడు డిస్కస్ చేసినా మాక్సిమం మీ ఛానల్ నుంచి అయితే డిమాండెడ్ ఏరియాలే మాట్లాడతారు. ఎస్ మేడం. అట్లా అందులో ఇప్పుడు డిమాండెడ్లో ఉంది రింగ్ రోడ్ సరౌండ్స్ డెవలప్మెంట్ గ్రోత్ ఎక్కడ దాకా వెళ్ళిందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు మనకి అన్ని డిస్ట్రిక్ట్లను కలుపుకొని వస్తుంది కాబట్టి ఆ గ్రోత్ క్యారిడార్లే చెప్తాను నేనైతే. ఒకటి బెంగళూరు హైవే, రెండోది ఇప్పుడు శ్రీశైలం హైవే యాడ్ అయింది మనకు, ఎందుకంటే ఆ వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అదొకటి యాడ్ అయింది. వరంగల్ హైవే గురించి కూడా అనౌన్స్మెంట్స్ నడుస్తున్నాయి మనకు. ఏది ఐటీ క్యారిడార్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, వీటిని కూడా అటు మనం అనౌన్స్ చేద్దామనేసి అది నడుస్తుంది. దాని మీద కూడా ప్రాసెస్ ఉంది. తర్వాత ముంబై హైవే మనకు నీమ్స్ ఉంది. నీమ్స్లో కూడా మనకి కంపెనీస్ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అటు ఇంకొకటి ఏంటంటే షాబాద్ ఏరియాస్, చేవెళ్ళ, పరిగి, షాబాద్ ఏరియాస్లో కూడా మూమెంట్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు చందనవల్లి, సీతారాంపూర్, సెజ్ క్యారిడార్స్ ఉన్నాయి. మేము 2 years బ్యాక్ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లాంచ్ చేసాం 13,000, ఇవాళ అది 24,000 నడుస్తుంది. అంటే 2 yearsలో ఆల్మోస్ట్ డబుల్ అప్రిషియేషన్ వచ్చింది. ప్లస్ అట్లనే అది 1,00,000కి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది. రింగ్ రోడ్ లోపల పక్కన వస్తున్నాయి. సెజ్ క్యారిడార్లో వచ్చేసండి మనకు హైదరాబాద్ విలేజ్ ఉంటుంది. అసలు అది మేము చూసినప్పుడు ఒక చిన్న పల్లెటూరు అండి. మొన్న మేము వెళ్ళేసి వస్తుంటే సండే రోజు ఈవినింగు, అంటే అక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు మనకి ఇప్పుడు జీడిమెట్ల ఏరియాలో ఎట్లా కనిపిస్తారు, సూరారం కాలనీస్, ఇవన్నీ అంటే చిన్న ఉద్యోగస్తులు అనమాట. ఆ ఫ్లోటింగ్ కనబడుతుంది కదా మనకు, ఆ ఫ్లోటింగ్ మేము అక్కడ చూసాం. అసలు ఆశ్చర్యం వేసింది. ఆ ఫ్లోటింగ్ తగ్గట్టుగా కమర్షియల్ స్పేసెస్ పెంచారు. సింగిల్ రూమ్స్ వేయడం, వాళ్ళు అట్లే ఉంటారు కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఆ స్పేసెస్ పెరగడం వలన అక్కడ మామూలుగా మూమెంటం స్టార్ట్ అయిపోయింది. మేము మొదలుపెట్టినప్పుడు 2-3 కంపెనీలు, వెల్స్పాన్ ఒకటి, కుందన్ టెక్స్టైల్స్ ఒకటి, అమెజాన్ డేటా సెంటర్ ఒకటి, ఇవి 3 అండర్ కన్స్ట్రక్షన్, కొంత వర్క్లో ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇవాళ వెళ్ళి చూస్తే అండి ఆక్యుపెన్సీ ఎంత పెరిగిందంటే అసలు దాదాపు ఎటు చూసినా రోడ్స్, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నాయి కంపెనీస్. ఆల్మోస్ట్ 50% వరకు ఆక్యుపెన్సీ వచ్చింది మాకు కనపడినంత వరకు. ఆ ఏరియా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా రేపు అక్కడ కంపెనీలలో వచ్చేవాళ్ళు ఫస్ట్ లేబర్తోనే స్టార్ట్ అవుతుంది. చిన్న ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యి పెద్ద ఎంప్లాయీస్ వరకు వెళ్తుంది కాబట్టి అక్కడ మనకు హెచ్ఎండిఏ లేఅవుట్స్ అందుబాటులో ఉన్నాయి. 111 జీవో దాటినాక ఆ ఏరియా గ్రోత్ క్యారిడార్లోకి వచ్చింది కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి అప్రిషియేషన్ ఉంటుంది అనేది మా ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు అడగబోయే ప్రశ్న మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆన్సర్ చెప్పొద్దు, లేదు నేను చెప్పగలంటే మీరు చెప్పండి. ఇప్పుడు నేను నా పర్సనల్ ప్రశ్న కాదు, మా ఛానల్ చూసేవాళ్ళు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పిన మాట. సరే మీరు ఒక లొకేషన్ తీసుకొని ఒక వెంచర్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్లో టాప్ పీపుల్ ఉన్నారో, ఆ వెంచర్లో మాకు అమ్మి పెడుతున్నారు కానీ వాళ్ళు ఎందుకు కొనుక్కోరు, అన్ని డబ్బులు వస్తాయి, అంత పెరిగిద్ది ఇంత పెరిగిద్ది అని చెప్తూ ఉంటారు కదా. మరి అంత పెరిగినప్పుడు వీళ్ళు కూడా కొనుక్కోవాలి కదా, రియల్ ఎస్టేట్లో ఎంతో కొంత సంపాదించుంటారు కదా, వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అడిగారు. అయితే అండి అందరికీ కూడా అంత ఆదాయాలు ఉండవు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చేసరికి బాగా ఎక్స్పర్ట్స్ మాట్లాడేదంతా ఆల్మోస్ట్ ఒక అసోసియేట్లు మాట్లాడతారు. ఎందుకు మేడం అలా మాట్లాడదు? రియల్ ఎస్టేట్లో కోట్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయండి. ఇన్వెస్టర్స్ మార్కెట్, ఇన్వెస్టర్స్ పెట్టే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏజెంట్స్లో కూడా ఒక బిజినెస్ మోడల్లో చేసి మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్తే అండి ఎప్పుడు బళ్ళు వేసుకొని తిరుగుతారు, ఎప్పుడు కస్టమర్ గురించి వెతుకుతారు. ఇది ఒక సెగ్మెంట్. రెండో సెగ్మెంట్ వచ్చేసి ఒక కంపెనీకి అటాచ్ అయిపోయి 4-5 వెంచర్స్ ఉంటే కొంత టీమును పెట్టుకొని కొంత ఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళల్లో నేను లాస్ట్ ఆల్మోస్ట్ మనకి అమరావతి, గుంటూరు దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి నేను ఒక 10 years నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడానండి. ఈ మధ్యలో మాట్లాడితే వాళ్ళు హయ్యెస్ట్ 2-3 CR ఆన్ చేశారండి. 2-3 CRస్లో ఇప్పుడు ఎవరో పక్కకి పెట్టేయండి, నేను ఒక 3.5 CR ఆన్ చేశాను లాస్ట్ 10 yearsలో. 3.5 CRలో మా పాప ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఇయర్లీ దాదాపు 4 lakhs అబో ఆమెకు పెట్టాలా. మా బాబు స్పోర్ట్స్ పర్సన్, ఇక స్పోర్ట్స్ పర్సన్ అంటే మీకు తెలుసు, ఒక షూ కూడా 15,000 తెచ్చి పెడతాడు బిల్లు. మరి అట్లాంటిది స్పోర్ట్స్ పర్సన్ ప్లస్ ఇల్లు మెయింటెనెన్స్. మరి మా స్థాయికి తగ్గట్టుగా నేను కారు,
మెయింటెనెన్స్లో నాకు ఉంటాయి. ఈ మళ్ళీ ఉండే ఏరియా కూడా అఫీషియల్ ఏరియాలో ఉంటాము. ఒకప్పుడు మీ ఖర్చు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది? ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే అండి 3 crores నేను ఒక 3 ప్రాపర్టీస్ తీసుకోగలిగాను. మా కంపెనీలోనే నావి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను స్టార్ట్ అయినప్పుడు ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక 2 ప్రాపర్టీస్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ మొన్న కరోనాకు ముందు ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. కరోనా టైంలో ఒక ప్రాపర్టీకి అడ్వాన్స్ కట్టి నాకు అది రోల్ తిరగక నేను డ్రాప్ అయ్యాను. ఉన్నాయి నావి, నేను చేసే కంపెనీలో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే ఖర్చు పెరగడం అనే మాటకు వచ్చేసరికి అండి, ఎంత చెట్టుకి అంతే గాలి. ఎంత ఎంత మనము మార్కెట్లో పెరుగుతుంటామో లేకపోతే మన కంపెనీలో ఎదుగుతుంటామో దానికి తగ్గ మెయింటెనెన్స్లో అయితే 100% ఉంటాయి. నేను ఆ రోజు 25,000 అయితే నాకు సరిపోయింది. ఇవాళ నాకు 2.5 లక్షలు వస్తుంది. అదే స్థాయి మెయింటైన్ చేస్తున్నాను. 25,000 వస్తే నా ఫ్యామిలీ గడిచిపోతుంది అనేది ఎన్ని సంవత్సరాల క్రితం? ఎగ్జాక్ట్లీ 11 years బ్యాక్ అండి. నేను 2.5 లక్షలు అయితే కానీ ఇంకా ఎక్కువే అవుతుందేమో, మీరు చెప్పట్లేదు. 2.5 లక్షల వరకు నా మెయింటెనెన్స్ ఖర్చు, కొంత సేవింగ్స్లోకి నేను అప్పుడు ఎంత సేవింగ్ చేయగలిగాను అందులో పర్సంటేజ్, ఇప్పుడు కూడా అదే పర్సంటేజ్ సేవింగ్ చేయగలుగుతున్నాను. మీరు నమ్మిన సిద్ధాంతం ఏంటి? రియల్ ఎస్టేట్లో 25,000 దగ్గర నుంచి 2.5 లక్షల వరకు ఈరోజు మెయింటెనెన్స్ అవుతున్నాయంటే ట్రస్ట్. మీరు రియల్ ఎస్టేట్లో రావటం, ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రకరకాల ప్రచారాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రాగానే డబ్బులు వచ్చేస్తాయి, పెట్టేద్దాం, అయిపోయింది, ఇంకా బయట గొప్పలు చెప్పుకోవటం, రకరకాలుగా ఏవో జరుగుతూ ఉంటాయి. మీరేం చెప్తారు? రియల్ ఎస్టేట్ అనేది ఈజ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి. ప్రతి ఒక్కటికి మనిషికి నీడ్స్లో 3rd నీడ్ ప్లాట్ కానీ ఇల్లు కానీ. ఇల్లు అనేది హైదరాబాద్లో నీడ్ కింద రావట్లేదు, ఎందుకంటే రెంట్స్ కూడా ఉండగలుగుతున్నారు. కాబట్టి ఒక ప్రాపర్టీ, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, రిటైర్మెంట్ లైఫ్ కరెక్ట్గా లీడ్ చేయగలుగుతామని కావచ్చు, ఒక ధైర్యం మనిషికి ఉండాలంటే 3rd నీడ్ నేను రియల్ ఎస్టేట్ అంటాను. అందులో స్థిరాస్తుల్లోకి వస్తాయి. స్థిరాస్తులలో మెయిన్, చరాస్తులు అంటే ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము మనం, ట్రేడింగ్లో పెట్టినాం ఏమన్నా కావచ్చు. కానీ స్థిరాస్తులు అనేది ఒక్కటన్నా ప్రతి పర్సన్ కళ అన్నమాట, డిజైరు. కాబట్టి వాళ్ళకి ఇది 3rd నీడ్ కాబట్టి ఎప్పుడూ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. నాకు తెలిసి ఒక 20 years నుంచి నేను చూస్తున్నాను. 25 years మా బాబు పుట్టినప్పుడు 30,000 రూపాయలకి ప్లాట్ ఉండేది, 300 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఉండేది. మా బాబు 25 సంవత్సరాలు. అంటే ఆ టైం నుంచి ఈ టైం వరకు కంటిన్యూ నడుస్తూనే ఉంది రియల్ ఎస్టేట్ అనేది. అంటే ఎప్పుడు మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్కు తగ్గట్టు మనం ఉన్నామా లేదా, ఆ మార్కెట్ని పెంచుకోగలిగిన కంపెనీలో ఉన్నాము, మరి అప్డేటెడ్ ఉండగలిగిన కంపెనీలో ఉన్నాము, ప్రోడక్ట్ సప్లై చేయగలిగిన కంపెనీలో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మార్కెటింగ్ రంగంలోనే హయ్యెస్ట్ ట్రాన్సాక్షన్ అయ్యేది రియల్ ఎస్టేటే. మరి ఎక్కువ ఇన్కమ్స్ వచ్చేది కూడా అదే ఏరియా. కాబట్టి డౌన్ ఫాల్ అనేది నేను చూడలేదు. నన్ను అంటారు జాబ్ కాదు కదండి, రియల్ ఎస్టేట్ కదా, రెగ్యులర్గా ఇన్కమ్ రాదు కదా అంటారు. నా అకౌంట్స్ ఓపెన్ చేస్తే అండి 11 yearsలో నేను డ్రా చేయని మంత్ లేదు. ఐటీ వాళ్ళు చూస్తూ ఉంటారు 100%. ఐటీ మనకి ఇస్తూనే ఉంటారు. మన వైట్ అకౌంటెడ్ మనీ 5 TDS కట్ అయ్యి అవి వైట్ అకౌంట్కి వస్తాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ప్రతి మంత్ నేను డ్రా చేస్తాను. అంటే సస్టైనబిలిటీ ఇన్కమ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ కంపెనీ ఏంటి, దాంట్లో ఉన్న మోడల్ ఏంటి, ప్రోడక్ట్ ఎంత జెన్యూన్గా ఉంటుంది అనేదే ఇంపార్టెంట్. పచ్చల ధనలక్ష్మి మీ పేరు, మీ ఏరియాకి వెళ్తే పిలిచేది ఇప్పటికి పచ్చల ధనలక్ష్మి. ఎస్ సార్. కానీ మీరు పడ్డ కష్టాలు, బాధలు ఏదైనా సరే ఒక గోల్తో పనిచేశారు, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యారు, ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను ఇంత సంపాదించాను, ఇంత వైట్ మనీ నా దగ్గర నుంచి. ఇప్పుడు రీసెంట్గా నేను ఒకటి గమనించాను మేడం, చాలామంది మహిళలు ఇంటికి పరిమితం కాదు అని చెప్పి వాళ్ళు బయటకు వస్తున్నారు. మేము వంటింటికి పరిమితం కాదు, ఏదో ఒకటి చేస్తాం, నాకున్న క్వాలిఫికేషన్ 10th అయినా కానీ నేను బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలని. అందుట్లో ఫస్ట్గా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఫస్ట్ కనపడుతుంది. ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటే మరో పక్క రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు సక్సెస్ అవ్వాలని ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి. మేడం కొత్తగా చాలామంది రావాలనుకుంటున్నారు, మహిళలు ఎక్స్పెషల్లీ. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అందరు చెప్పేది వేరు, నాణ్యానికి ఒకవైపు చెప్పేది వేరు, రెండవ వైపు వేరు. సో మీకు ఏమి రోజు లేని టైంలో, బస్సులు కూడా లేని టైంలో మీరు 15 years బ్యాగ్ పట్టుకొని మగవాళ్ళతో పోటీగా ఎక్కడికెక్కడికో వెళ్ళి బిజినెస్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి, టెక్నాలజీ చేతికి వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఎస్పెషల్లీ మహిళలు మీరు ఇచ్చే కొన్ని సూచనలు చెప్పండి. ఫస్ట్ అండి డిసైడ్ అయితే
అందరికీ కూడా అవకాశం అనేది 100% ఉందండి. ఏంటంటే మనం జాబ్ చేస్తే దానికి పర్టికులర్గా టైంకి రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఆ పర్టికులర్ టైం వరకు చేస్తాం, పర్టికులర్ డేస్ చేస్తాం. 30 రోజులు చేస్తే కానీ జీతం ఇవ్వరు. దానికి ఎంత డెడికేట్ చేస్తున్నామో కష్టం అనేది లేదండి. నేను చాలా నా చాయిస్ టైం భయపడుతున్నారు మేడం రావాలనుకున్న వాళ్ళు ఏంటి పరిస్థితి 80 to 90% అందరూ మగవాళ్ళే ఉంటారు. రియల్ ఎస్టేట్ అంటే పెద్ద ఒక మాఫియా అనే టైప్ వాస్తవం కదా. మీరు వచ్చే టైం కూడా అదే ఉండేది. అంత ఈజీ కదా డీల్ చేయడం అనేది ఉంటుంది. కానీ చాలా ఈజీగా చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు. అందుకే మా ప్రేక్షకుల కోసం కూడా మీరు సెలెక్టెడ్ కంపెనీస్ ఇంపార్టెంట్ అండి. నేను దాదాపు 4 years రీసెర్చ్ చేశాను దీని మీద. ఎందుకనంటే లేడీస్గా ఎక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నామో దాన్ని బట్టి మనల్ని సమాజం గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. మరి అట్లాంటప్పుడు మనం ఉన్న ఏరియా ఎట్లా ఉండాలి అనే దాని ప్రకారం నేను ఒక నోట్ తీసుకున్నాను అనమాట. నోట్ తీసుకొని కంపెనీ లీగల్గా కరెక్ట్గా ఉండాలి. మమ్మల్ని బంగారు తల్లులని ట్రీట్ చేస్తారు మా దాంట్లో. అంటే ఎవ్వరు కూడా నేను ఈ 11 yearsలో ఒక్క విషయంలో నన్ను ఎవరు ఇట్లా అన్నారు అనేది నాకు తెలియదు. నా దగ్గర దాకా ఎవరు రాలేదు. ఎవరు డిఫరెంట్గా మాట్లాడారో రియల్ ఎస్టేట్ రంగంలో లాగా ఉన్నారనేది నేను చూడలేదు. నేను అట్లా కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. ప్లస్ రెండవది ఏంటంటే అండి, మనకి ఆన్లైన్ సిస్టమ్స్ ఇప్పుడు అంతా కూడా ఎవరికి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు మిమ్మల్ని నేను ఏమంటారు పొగడాలి, లేకపోతే బాగా మంచిగా మాట్లాడాలి. మీరు ఎటువంటి వ్యక్తి అయినా కూడా నేను మీకు మంచిగా మాట్లాడాలి. అట్లా ఉంటేనే మీరు డబ్బులు డ్రాయింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు నేను ఒక దాంట్లో అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు అట్లాగే ఉండేది పరిస్థితి. రియల్ ఎస్టేట్ దాంట్లోనే ప్రతి ఒక్కరు వచ్చి అతను ఎట్లాంటి వాడైనా సార్ మీరు బాగా మాట్లాడతారు, బాగా చేస్తారు అనేసి అతన్ని పొగడాల్సి వస్తుండే. ఇటువంటిది ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ నేను ఎంచుకున్నాను. నేను ప్లాట్ క్లోజ్ చేస్తే నాకు అకౌంట్లో యాప్లో కనబడతాయి డబ్బులు. రిక్వెస్ట్ పెట్టుకుంటే అకౌంట్కి వస్తాయి. ప్లాట్ బుక్ చేస్తే యాప్లో కనబడుతుంది. అంటే టెక్నికల్గా అప్డేటెడ్ పర్సన్స్ తోటి పని లేకుండా మనకు టెక్నికల్గా మన డబ్బులు మనం డ్రా చేసుకునేటట్టున్న ఆప్షన్ ఎతికాను నేను. ఇందులో ఆ ఆప్షన్ ఉండే. మరి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ అండి. కంపెనీ మనం సంపాదించాలనుకున్నంత ఇవ్వగలగాలి, అంత ప్రోడక్ట్ అవైలబుల్ ఉండాలి, డబ్బులు ఇవ్వగలగాలి కదా. ఇప్పుడు 5 లక్షలు ఒక దగ్గర వచ్చేది ఉంటే దాని మీద 2-3 నెలలు కష్టపడి ఉంటారు. ఒక 5 లక్షలు కానీ కంపెనీకి ఏం కనబడుతుంది అంటే బయట నేను చూసింది ఈ 5 లక్షలు సంవత్సరం 6 నెలలో లేకపోతే నెల రోజులు ఆపినా కూడా మనకు రొటేషన్ తిరుగుతాయని హోల్డ్ చేసి అప్పుడు 50,000, అప్పుడు 10,000, అప్పుడు 20,000 ఇస్తుంటారు. ఇది ఒకటి రాంగ్. ఇట్లా కాకుండా ఎంత డబ్బులు వచ్చేది ఉన్నా విత్ ఇన్ ద టైం పీరియడ్లో మనకు వచ్చేసేయాలి. అట్లా ఇవ్వగలిగిన కంపెనీ, ప్రోడక్ట్ అవైలబుల్ ఉండగలిగిన కంపెనీ. ఇప్పుడు మాకు గ్రోత్ మీద చాలా ఉంది. నేను 20 years కూడా నేను ఈ బిజినెస్లో కంటిన్యూషన్ అంటున్నాను. ఈ 20 yearsలో నేను ఎంత సంపాదించాలనుకుంటున్నాను crores of rupees, అంత ఇన్వెంటరీ, అంత సస్టైన్గా కంపెనీ కూడా ముందుకెళ్ళగలగాలి. ఇవన్నీ కనుక కరెక్ట్గా మనం చూసుకుంటే అండి, ఇవి చూసాను నేను. కంపెనీ గ్రోత్ ఏంటి, కంపెనీలో ఉన్న అప్డేటెడ్ ఏంటి, కంపెనీ పాలసీస్ ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్ జెన్యూన్గా ఉందా, మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, ఈ విషయాలలో నాకు ఈ కంపెనీ చాలా సాటిస్ఫైడ్ అండి. 11 years చేస్తున్నా కూడా నెక్స్ట్ ఇంకో 20 years నేను ప్లాన్ చేసుకోగలను. కొంతమంది భయపడుతూ ఉంటారు అమ్మో ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు ఏం చేస్తున్నారు, మీకున్న ఎక్స్పీరియన్స్ అంటే ఇందుట్లో పడే ఉంటాయి. అన్నీ పాజిటివ్గా వెళ్ళాలని లేదు, అన్నీ నెగిటివ్గా వెళ్ళాలని లేదు. ఈ అప్ అండ్ డౌన్స్ లేకపోతే ఏది ముందుకు వెళ్ళదు. సో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి హ్యాపీగా రావచ్చు అన్నట్లు 100% అండి, హ్యాపీగా రావచ్చు. నేను నా 2 పాలసీస్ అండి. కేవలం మహిళల గురించి మాత్రమే అడిగాను. 2 పాలసీస్ ఏంటి మీరు నమ్మిన సిద్ధాంతం? నేను పెట్టుకున్నది 2 పాలసీస్ అండి. ఒకటి ఏంటంటే ఒక జాబ్ ఎంత టైం కేటాయిస్తామో, ఇది బిజినెస్ కాబట్టి ఇంకో గంట ఎక్కువ చేయాలి అని నేను డిసైడ్ అయ్యి చేస్తాను. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాను అంటే నేను ఒక బిజినెస్ పర్సన్. ఆ 8-10 గంటలు పని చేసినాక ఇంటికి వెళ్తాను. ఈరోజు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అంటారు, రాక్షసి చీకటి పడ్డా కూడా ఇంటికి వెళ్ళడానికి ఆలోచిస్తావు, ఎక్కడికి వెళ్ళి వర్క్ చేద్దామని ఆలోచిస్తావు అంటుంటాను. నన్ను పని రాక్షసి అంటారు అనమాట. అది నేను బ్లైండ్గా ఇంట్లోంచి బయటకు వచ్చిన రోజు ఫిక్స్ అయ్యాను. జాబ్ చేయాలంటేనే 8 గంటలు చేయాలన్నప్పుడు మరొక బిజినెస్ని మన పక్కన ఏ కిరాణా షాప్ పెట్టిన వాళ్ళు కూడా 15-16 గంటలు పనిచేస్తున్నారు. పావలాకి ₹10 లేచి నిలబడాలి. మరి అట్లాంటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే అంత అమౌంట్ సంపాదించాలంటే ఎక్కువ టైం పెట్టాలని నేను డిసైడ్ అయ్యాను. ఏదో సాధించాలి, బయటికి రావాలని చెప్పి వస్తారు మహిళలు కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళకి 3 to 4 months దాకా సేల్ ఉండదు. ఒక రకం మనం డిమోటివేటర్తో పాటు పక్కన ఉండే వాళ్ళు ఇంకెక్కువ చేస్తూ ఉంటారు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఇంట్లో వాళ్ళని. సో ఆ టైం ఏంటంటే ఇంక వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, ఇక్కడ ఏం సాధించడం అని చెప్పి వెళ్ళిపోతారు.
కానీ స్ట్రాంగ్గా నిలబడ్డ మటుకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 100% అండి. నేను మా అంత వారికి స్ట్రాంగ్గా నిలబడటానికి నేనేం చెప్పానంటే మా వారికి నేను స్ట్రాంగ్గా నిలబడాలని డిసైడ్ అయినప్పుడు ఇయర్లీ ప్యాకేజ్ చెప్పాను. నేను ఎక్కడికన్నా వెళ్తే 10th క్లాస్ చదువుకున్నా నాకు ఎంత ఇస్తారు, మహా అయితే 20,000 ఇస్తారు. మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 20,000 ఇంటూ 12 months 2,40,000 రూపాయలు నాకు వచ్చేది. అట్లీస్ట్ ఇందులో ఈ సంవత్సరం ఈ 2,40,000 డ్రా చేసిన నెక్స్ట్ ఇయర్ పెంచుకుంటాను. ఈ ఇయర్ 2,40,000, నెక్స్ట్ ఇయర్ కనీసం 3 lakhs అట్లా పెంచుకుంటూ వెళ్ళడానికి అవకాశం బిజినెస్లో ఉంది. అదే జాబ్ అయితే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇప్పుడు అట్లని నేనండి నాది ఐటీ చూస్తే తెలుస్తుంది. కరెక్ట్గా 2,40,000 ఆన్ చేశాను ఫస్ట్ ఇయర్. తర్వాత ఇయర్ 5 lakhs వరకు ఆన్ చేశాను. తర్వాత ఇయర్ వచ్చేసి 8 lakhs అరౌండ్ వచ్చింది. తర్వాత 20 lakhs వచ్చింది. ఇప్పుడు నేను స్టిల్ మినిమం 45 to 50 lakhs ఆన్ చేస్తున్నాను ఇయర్లీ ప్యాకేజ్ నాది ఇయర్లీ. అట్లా నేను ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను, ఈ 1 year నన్ను ఏమనొద్దు, 1 year తర్వాత నీకు ఈ అమౌంట్ మినిమం చూపిస్తాను అనేసి వస్తే మన మైండ్లో ప్రెషర్ ఉండదండి. మనం వాళ్ళు ఏం చేస్తుంటే రియల్ ఎస్టేట్ ఒక్క ప్లాట్ అమ్మితే 1,00,000 వచ్చేస్తే నీకెందుకు అసలు సంపాదించేస్తాను అనేసి చెప్పొచ్చేస్తారు. వీళ్ళు వచ్చిన కాంచెలు వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు, ఏమైంది 1 నెల 2 నెలలు అని అంటారు. మీరేమో 10th చదివినా అంటున్నారు, మీ మాటలు చూస్తేనేమో MBA చేసిన వాళ్ళ మాటలా వస్తున్నాయి. అంటే ఎక్స్పీరియన్స్ ఫీల్డ్లో తిరిగి 10 మందితో మాట్లాడితే కానీ ఇన్ని సంవత్సరాలు కష్టం అంత ఈజీ అయితే కదా. ఈ మాటలు ఫస్ట్లో ఉండేవి కాదు కదా, లేదు. ఇప్పుడు అంతా తిరిగి అందరితో మాట్లాడబెట్టి వచ్చింది. గ్రోత్ ఎప్పుడైనా అండి మనము మార్చేస్తుంది. మన జీవితంలో ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నామో ఆటోమేటిక్గా మన మైండ్ దాని వైపు డ్రైవ్ చేస్తుంది. నా జీవిత ఆశయం ఏంటి అంటే, మా తాతగారు మిడిల్ క్లాస్, బిలో పావర్టీ అనుకోండి, మా నాన్నగారు బిలో పావర్టీ, మేము 10th చదివాం, టైలరింగ్ నేర్పించారు, పెళ్ళిళ్ళు చేశారు. బిలో పావర్టీ లైన్. ప్రతిదానికి ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టాలి. నా వరకు వచ్చేసరికి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నేను దేన్ని ఎట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే, నేను ఏ ఫీల్డ్లో వర్క్ చేయాలనుకుంటున్నానో హ్యాపీగా ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తే ఎక్సెల్ అయ్యి ఎక్కువ సంపాదించుకోవచ్చు, బాగుండొచ్చు. కానీ అట్లా అవకాశమే లేదు కదండి. లో మిడిల్ క్లాస్లో నెల తిరిగి వచ్చే వరకు డబ్బులు కావాలి కాబట్టి ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ జాబ్లోనే ఎందులో దాంట్లో పనిచేస్తుంటాం. ఇక్కడ ఒక పాయింట్, దీన్ని మార్చడం కోసమే ఈ జనరేషన్, మా నెక్స్ట్ జనరేషన్ దీన్ని మార్చేయాలి. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాళ్ళ చేతికి ఇవ్వాలి. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎంత రిచ్, కోటీశ్వర్ల జాబితా, మల్టీ కరోడ్పతీస్ జాబితాలో ఉంటేనే మనం నెక్స్ట్ జనరేషన్కి ఇది ఇవ్వగలుగుతాం. మల్టీ కరోడ్పతీస్ దాంట్లోకి మనం వెళ్ళాలి అంటే అప్పుడు అక్కడి నుంచి బ్యాక్ లెక్కేసుకుంటూ వచ్చాను నేను. కంపెనీని ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటే అంత సంపాదిస్తాం, ప్రోడక్ట్ ఎలాంటి ఉంటే అంత దూరం వెళ్తాము, ఎంత లీగల్గా ఉంటే అంత దూరం వెళ్తాము. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ గ్రోత్ తీసుకోగలిగాను. నెక్స్ట్ గ్రోత్ కూడా 100% తీసుకుంటాను. చాలా మంది అంటూ ఉంటారు, డబ్బులు ఇవాళ వస్తాయి పోతాయి, డబ్బులు సంతోషం తెచ్చి పెడతాయి అంటారు. మీరు చెప్పండి, డబ్బులు లేనప్పుడు డబ్బులు ఉన్నప్పుడు పిచ్చి కబుర్లు చెప్పేది వేరు, దాన్ని ప్రూవ్ చేసుకొని చేతిలో డబ్బులు ఉన్నప్పుడు చెప్పే మాటలు వేరు. లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పాను, డబ్బు మన ఒంటి మీద ఉంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్ అదే వస్తున్నట్టు. మీరు చెప్పండి, మీరు చేసింది అది 100% అండి, 100%. డబ్బే జీవితం అని నేను చెప్పను, కానీ ఏం చేయాలన్నా డబ్బులు కావాలి, డబ్బులు షో చేయాలి, లేకపోతే ఏం చేయలేము. ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరికి అసలు మనం మనుషులాగా కూడా కనిపించమండి. నేను అది లిటరల్లీ నేను నా లైఫ్లో చూశాను. ఎందుకంటే ఎలాంటి టైమ్స్ అంటే, రేపటికి పిల్లలకి తినడానికి ఏం లేకపోతే ఒక భయము, ఒక బాధ, ఏంటి అసలు ఎలా అనే అటువంటి సిచ్యువేషన్స్ నేను బ్యాలెన్స్ చేశాను. అప్పటికి ఈ రోజుకి అప్పుడు ఎవరైతే దగ్గర లేరు, దూరం జరిగిపోయారు, ఎవరికి ఈమెను టచ్ చేసి ఈమెతో మాట్లాడితే మనము ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కెరియర్ పరంగా హెల్ప్ చేయాల్సి వస్తుంది. మనం వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనమంతా సేఫ్ అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళని చూశానండి నేను. అదే టైంలో నన్ను ప్రొటెక్ట్ చేసిన వాళ్ళని కూడా చూశాను. లేవు అని చెప్తావు, ఎట్లా చెప్పకూడదు, బయటకు చెప్పకూడదు, ఇంట్లో ఫేస్ చేస్తాను. మా రిలేషన్స్లో బయటకు చెప్పొద్దు, నువ్వు అసలు లేవనే వర్డ్ తీసుకురావద్దు. అరే ఇంట్లోకి వెళ్తేనేమో పిల్లలకి అన్నం ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నాము, లేవని చెప్పొద్దు అంటారు. కనీసం ఒక అవకాశం చూపియండి అని కూడా అడిగితే కూడా నన్ను కూర్చోబెట్టి కోపడ్డారు. అరే అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయండి. డబ్బే అన్నిటికీ అన్నీ అండి. రూపాయి జీవితం కాదు, కానీ రూపాయి లేకపోతే ఏం జరగదు, ఏం కాదు. ఏం తినాలన్నా, ఏం కొనాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా రూపాయే ఇంపార్టెంట్. చెప్పే మాటలు
మాటలు ఓకేనా? 100% మాట్లాడుకుంటే అంతే కదా, వీడు చేయడం ఒకటి చేయలేదు, చేయనీయడు, సూక్తులు చెప్తా ఉంటారు. సూక్తులు చెప్తా ఉంటారు. 80-20 ఫార్ములా అంటారు కదండి. 80% ఆఫ్ పీపుల్ దీంట్లోనే బతికేస్తుంటారు. ఎందుకంటే వాళ్లకు దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో తెలియదు, నేర్చుకోవడానికి రెడీగా ఉండరు. ఈ 20% పీపుల్ అసలు వీళ్ళతో సంబంధమే ఉండదు, వాళ్ళు చేయాలనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ వెళ్ళవుతారు. అలానే ప్రాపర్టీ కొనే ముందు 50% పాజిటివ్గా వాళ్ళు లాగితే ఇంకో 50% వెనక్కి లాగుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. ఇది ఒక కన్ఫ్యూజన్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. చివరికి ఆ 50% నుండి ఈ 50% నుండి మునిగిపోయేది మనమే. అవును, ఓకేనా? ఒక ప్రాపర్టీ కొనే ముందు కూడా ఏంటంటే మేడం, ఈ ఏజెంటు కంపెనీ ఇవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ ఓకే సెలెక్టెడ్గా వస్తుంది. మనం డిమోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నువ్వు అక్కడ కొంటే ఇబ్బంది పడతావేమో, అనవసరంగా వీళ్ళు కొనరు, కొనే వాళ్ళని కొనేరు. సరే మంచిగా చెప్పాడు అంటే ఓకే, అది మంచి ఏదో చెడు ఏదో తర్వాత విషయం. అలాంటి టైంలో మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి? కస్టమర్ అనే వ్యక్తి అంటే మీరు చూసిన వాళ్ళలో చాలామంది మీరు ఫేస్ చేసి ఉంటారు, చాలామంది ఎక్స్పీరియన్స్ చెప్పు ఉంటారు. ఓ ప్రాపర్టీ కూడా మేడం మీరు చెప్పిన వాళ్ళు కొన్నది బాగున్నది అంటారు, మీరు చెప్పి నేను మోసపోయిన వాళ్ళు చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ గమనించినప్పుడు మీకు ఏమనిపించింది? మనం అండి ఏ పర్సన్ అయినా అండి వాళ్ళకంటూ కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకంటూ ఇవాళ మా అమ్మ వాళ్ళది వరంగల్ లోపలికండి, ట్రైబల్ ఏరియాస్ అంటారు. అక్కడ కూడా మా పెళ్ళిళ్ళప్పుడు 25 ఏళ్ల క్రితము 30,000కి ఎకరం ఉండే, ఇవాళ అక్కడ 10 లక్షల రూపాయలు నడుస్తుంది. ఇప్పటికి కూడా నోటరీ ల్యాండ్సే. అంటే యాజ్ యూజువల్గా ఏ పర్సన్ అయినా సరే అండి, భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ లాస్ అయింది లేదు. ఇది మినిమము. హైదరాబాద్లో తీసుకుంటే మనం ఇందాక అనుకున్నదే మారుమూల విలేజ్లో కూడా పెట్టండి, పెరుగుతుంది. దాని సేఫ్టీ, సెక్యూరిటీ, హైక్ అనేది ఇంపార్టెంట్. నేను ఎందుకు ప్లాట్లు ఫస్ట్ కొనుక్కోండి అని చెప్తానంటే, ఫామ్ హౌస్లు వీటికన్నా ప్లాట్లు ఎందుకు కొనుక్కోమంటే అప్రూవల్ లేఅవుట్స్ రెడీ టు రేపటి రోజున కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. రేట్లు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. రేపు అవి కమర్షియల్లోకి వెళ్తే లక్షలు పలుకుతుంది ఫర్ స్క్వేర్ యార్డ్ గజము. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినాక మీ కంఫర్ట్ కోసము ఫామ్ హౌస్లకి వెళ్ళండి అని చెప్తాను నేను. అట్లా ప్లాట్ల మీద పెట్టిన వాళ్ళు ఎక్కడే ఇబ్బంది పడింది లేదండి. అది మినిమం అనమాట. మన దగ్గర పిండి కొద్దీ రొట్టె అంటారు. ఇవాళ మన దగ్గర ఒక 20 లక్షలే ఉండి నాకు హైదరాబాద్ నడిబొట్టుని కావాలంటే దొరకదు. మరి మనం ఇప్పుడు వెళ్ళే ఏరియాలు నేనేం చెప్తా అంటే అండి, అడవిలో 4 రాళ్ళు బాతి ఉంటాయి. ఎందుకంటే డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి మీకు ఇవాళ రేట్ వస్తుంది. ఎందుకు పెడుతున్నారు? డెవలప్మెంట్ వచ్చేసరికి మీకు రేటు పెరుగుద్దని. మరి అక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే రండి. సిటీలో ఇక్కడ చూసి ఇక్కడలాగా అక్కడ ఉంటుందని మీరు అసలు ఆలోచించొద్దని నేను ఓపెన్గా చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా నేను కస్టమర్లకు ఇచ్చే సలహా అదే అండి. మినిమము మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు రండి, ఫ్యామిలీతో రండి, కూర్చోండి, అడగండి అప్రూవల్స్ ఏమున్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, సైట్ చూసుకోండి. చూసి కూర్చొని అక్కడ నిలబడి ఆ ప్లాట్ దగ్గర వెళ్ళి అక్కడ గ్రోత్ ఏం పెరిగింది, బిఫోర్ 10 years ఏముంది, ఇప్పుడు ఏముంది, నెక్స్ట్ 10 yearsలో ఏమి రాబోతుంది అనేది అన్నీ చూసుకొని, వాళ్ళ వికీపీడియాలో రానిది లేదు, ప్రతి ఒక్కటి వస్తున్నాయి. ఇప్పుడు మీ ఛానల్లో అసలు కంప్లీట్గా ఏరియాలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మరి ఇంత బాగున్నప్పుడు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకొని వాళ్ళు రావాలి. ఇవాళండి మొన్న ఒక లీగల్ ఒపీనియన్ దగ్గరికి వెళ్తాను, నాకు లింక్ డాక్యుమెంట్ పంపించమన్నారు. అతను ఏం చేస్తున్నాడంటే లీగల్ ఒపీనియన్కి వెళ్ళడానికి 4,000 3,000 ఛార్జ్ చేస్తున్నాడు ఒక డాక్యుమెంట్ చెక్ చేయడానికి. ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళినా ఇందులో ఈ తప్పు ఉంది, ఇందులో ఈ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది అని చెప్తున్నాడు. అతను 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడండి. అంటే అతనికి వచ్చి ఆ 3,000 4,000 కోసమో ఇతను 10 పెంచాలు చూపిస్తున్నాడు. అంటే ఒక లీగల్ ఒపీనియన్ కూడా కరెక్ట్ లేకుండా అయిపోయింది. ఇవాళ అందరు ఫోన్లలో వెబ్సైట్స్ ఉన్నాయండి, పిల్లలు చదువుకున్నారు, అందులో ఓపెన్ చేసి ఆ ప్లాట్ ఏ దాంట్లోకి వస్తుంది కూడా సెలెక్ట్ చూసుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ అప్డేటెడ్ ఏరియాకి వెళ్ళి కూర్చొని చూస్తే ఏది అబద్ధం ఉండదండి. అబద్ధం ఉంటే తెలిసిపోతుంది. నువ్వు ఎందుకు ఏ పర్సన్ తోటి అయినా కరెక్ట్గా కొంత గొప్ప ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూర్చుంటే చెప్పేసి మనిషి రాంగ్ మాట్లాడుతున్నాడా రైట్ మాట్లాడుతున్నాడు అంత. అందరికీ ఆల్మోస్ట్ అసోసియేట్లకు ఏజెంట్లకు కొంచెం ఎక్కువ అవగాహన ఉండొచ్చు, కానీ ఇవాళ ప్రతి ఒక్క పర్సన్కి గ్రోత్ ఏంటి, ఏరియా ఏంటి, ఎంతో కొంత ఛానల్స్ వల్ల అప్డేట్ అయ్యారు. సో మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్లు అంటే మీరు ఎక్కువ ప్లాట్స్ కొనమని చెప్తూ ఉంటారు, కానీ మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంది? అంటే ఓపెన్ ఫ్లాట్స్కి ఉందా, విల్లాస్కి ఉందా, లేదంటే హైరేజ్ బిల్డింగ్స్కి ఉందా, ఫామ్ ల్యాండ్స్కి ఉందా? ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది
అంటే మీరు ఏం చెప్తారు? అంటే హై రేజ్ వాటికి వచ్చేసండి మహా అయితే డబల్ అవుతుందేమో, ఒక పీరియడ్ ఆఫ్ డబల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రేట్స్ పీకే ఉన్నాయి. 1.5 2 కోట్లకి వెళ్ళిపోయింది. మీరు ఏది తీసుకున్నారు 2 crores తక్కువ లేదు, మినిమం 1.5 మినిమం 1.5 మినిమం అవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే. 1.5 3 కోట్లు అవుతుందేమో. ఎందుకంటే ఏరియాస్ ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ కంటిన్యూ నడుస్తున్నాయి కాబట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంతకన్నా ఎక్కువ పెట్టరేమో. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పెట్టేది కూడా యాన్ అండ్ యావరేజ్ చూసుకునే కడతారు కదా. ఇప్పుడు చూడండి 80% మనం అనుకున్న రేషియోలో ఉన్నాయి. పైన 20% విల్లాస్ కావచ్చు, ఇంకా 5-6 కోట్లు పెట్టి ఇప్పుడు అపార్ట్మెంట్స్ తీసుకున్నారు, ఫారెన్లో సెటిల్ అయ్యి ఎప్పుడైనా వచ్చి ఉండడానికి, లావేసి ఉండడం, వాళ్ళ అమ్మ నాన్న లావేసి ఉండడం, వాళ్ళు వచ్చినప్పుడు కూడా అందులో సెంట్రల్ ఏసీలు పెట్టుకుని ఉండగలగడము, ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు ఒక 20%. కానీ మినిమం యావరేజ్గా వచ్చే జీతాలు ఎంత హైక్లో ఉన్నాయి, వీళ్ళు ఎఫర్టబుల్ ఏంటి అని చూసే కదా కడతారు. మరి అంటే 1.5 అనేసరికి ఒక ఎఫర్టబుల్ ఇద్దరు 2 లక్షలు సంపాదించినా అంతకన్నా ఎక్కువ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి అంతకన్నా ఎక్కువ పెరుగుద్దని మనం ఎలా అనుకుంటాం? మహా అయితే డబల్, ఇలా 4 లక్షలు అయినప్పుడు అది 3 కోట్లు అవుతుండొచ్చు. ఇది మినిమం కదండి. అంటే డబల్ కన్నా ఎక్కువ పెరగడానికి స్కోప్ లేదు. కమర్షియల్ స్పేస్ తీసుకున్న అంతే ఉంది, ఇటు అపార్ట్మెంట్లు తీసుకున్నా, హై రేజ్ తీసుకున్నా, ఇవి మొత్తం స్కోప్ అంతే ఉంది. విల్లాస్లోకి వెళ్తే ఆల్రెడీ ఎమ్యూనిటీస్ అన్నీ చెప్పి అవి కూడా 3 కోట్ల లోపు ఎక్కడ లేవు. 3 కోట్ల నుంచి 30 కోట్ల దాకా నడుస్తుంది హైదరాబాద్లో విల్లాస్. మరి ఎఫర్టబిలిటీ కాదు కదా, అంటే లిమిట్గానే పెరుగుద్ది. ఎందుకంటే 3 కోట్ల దాన్ని మీరు అమ్మాలనుకున్నప్పుడు 6 కోట్లు పెట్టగలిగిన వాడు రావాలి కదా, రావాలి కదా. ఇప్పుడు 6 కోట్లు పెట్టేవాడు ఏం చూస్తాడు? అప్పుడు అప్డేటెడ్ ఏముంది ఏరియా, అప్పుడు టెక్నికల్గానో లేకపోతే మనకు ఇంటీరియర్ పరంగానో అప్డేటెడ్ ఏముందని ఏరియాకి వెళ్తాడు కదా. ఇదెందుకు కొంటాడు పాతదాన్ని? కొనడు కదా, సేఫ్టీ ఏమో. కాబట్టి డబల్ అవ్వడానికే ఆస్కారం ఉంది. అదే ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లోకి వెళ్తే అండి ఇవాళ అట్లీస్ట్ 12,000 నుంచి నడుస్తుందండి మార్కెట్. 12,000 అంటే యావరేజ్ ఏరియాలు తీసుకుంటే 1,00,000 పలుకుతుంది. హైదరాబాద్లో కాలనీ గేటెడ్ కమ్యూనిటీ అంటే 1,00,000 పలుకుతుంది. ఇది 1,00,000కే వెళ్ళింది అనుకోండి, ఎన్ని టైమ్స్ పెరిగినట్టు అండి? ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ పెరిగినట్టే కదా. ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం దీని మీద బేస్ చేసుకుని పెట్టాలి కాబట్టి 10% పెరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి నేను ఓపెన్ ప్లాట్స్ అప్రూవల్, రేపటి రోజున ఏ ఇబ్బందులు ఉండవు, కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు, అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు, కమర్షియల్ ప్లేసెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, అట్లా అవకాశం ఉంది. కాబట్టి ఓపెన్గా రెడీ టు అప్రూవల్స్ ఉన్న వాటిని తీసుకోవడం బెస్ట్ అంటాను నేను. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ నా ఎక్స్పీరియన్స్ అండి. నేను 15 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్లో ఫీల్డ్లో ఉండి లైవ్లో, ఎందుకంటే నేను ఎట్లా ఆలోచిస్తాను, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎట్లా ఆలోచిస్తానో ఇవాళ అదే రకంగా నేను ఇవాళ మాట్లాడాను. లాస్ట్ ప్రశ్న, ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. చాలామంది ఏంటంటే ఇప్పుడు హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకున్న బడ్జెట్లో, అంటే కొంచెం దూరం వెళ్ళి కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు తక్కువ ఉన్న అమౌంట్లోనే తక్కువ ప్లేస్ కొనేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఒక 15 లక్షలు ఉన్నాయనుకోండి మేడం, 15 లక్షలు నాకు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఒక 10 గజాలు వస్తుంది. అదే నేను RRR పోయాను అనుకోండి, ఎన్ని గజాలు వస్తాయి? ఒక 50 గజాలు వస్తుంది. ఈ రెండిట్లో ఏది కొనటం బెస్ట్? ఫ్యూచర్ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ROI, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్పారు? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో అండి ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎడ్యుకేషన్ పెరిగిందండి. ఎడ్యుకేషన్ పెరగడం వల్ల జాబ్స్ సెగ్మెంట్ పెరిగింది, అంటే అర్నింగ్స్ కెపాసిటీ పెరిగింది. అర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు మొన్న కరోనా లాంటి దాంట్లో చూసాము, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. ఇల్లే కదా స్వర్గసీమ అంటారు అనేది ఇప్పుడు ముందుకొచ్చింది మళ్ళీ కాన్సెప్ట్. ముందుకొచ్చి ఏం చేస్తున్నారు, ఉండే ఇంటిని మంచిగా లావేష్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారండి. అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ DTCP అప్రూవల్ ప్రకారము 146.6 స్క్వేర్ యార్డ్స్ ఉండాలనేది ఉంది లెక్క. కాబట్టి ఎందుకంటే ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండగలుగుతారు, దానిపైన వాళ్ళు కమర్షియల్గా అప్ వేసుకొని రెంట్స్కి ఇచ్చుకోవచ్చు. కాబట్టి మినిమం 150 గజాలు పైన ఉంటే, 300 స్క్వేర్ యార్డ్స్ పైన ఉంటే రేపు కొనగలిగిన వాళ్ళు కూడా ఈ కెపాసిటీ పెరుగుతుంది. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటున్నా? ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పక్కన కొంటేనేమో తక్కువ స్థలం వస్తుంది, RRR దగ్గర పోతే ఎక్కువ స్థలం వస్తుంది. ఇప్పుడు తక్కువ స్థలం వస్తుందండి, కానీ రేపు కొనేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు లావేష్ ఉండేది ఏరియాలు మైండ్లో ఆలోచన మారినప్పుడు, కొంచెం పెద్ద స్థలము, కొంచెం కంఫర్టబుల్ ఉండాలని ఆలోచించినప్పుడు మీరు ఎక్కువ స్థలం కొంటేనే రేపు డిమాండ్ ఉంటుంది. దూరం వెళ్ళే కొందే
పెరుగుతూ ఉంటుంది. కస్టమర్ బయింగ్ కూడా ఎక్కువ లావేష్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎన్ని గజాలు తీసుకోగలిగితే అన్ని గజాలు తీసుకోవచ్చు, దూరం పోవటం వల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే అండి ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్కి అన్ని కనెక్టివిటీస్ రేడియల్ రోడ్ చేస్తున్నాడండి విత్ ఇన్ ద జర్నీ. అంటే పర్టికులర్ టైం చెప్తున్నాం కానీ డిస్టెన్స్ చెప్పట్లేదు. ఇప్పుడు కూడా మేము ఇదిగండి 20 minutes జరిగేది అది. కాబట్టి సిటీ నుంచి డిస్టెన్స్లు మర్చిపోవాలి. 70 కిలోమీటర్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే మేడం, నేను లాస్ట్ టైం ఏదో ఒక పని మీద బయటికి వెళ్తున్నాము, హైదరాబాద్లో మొదలు పెట్టాము, 135 కిలోమీటర్లు ఆగాము, 135 అక్కడ వెంచర్ ఉందండి, ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి వచ్చి కొంటున్నారంట. 135 కిలోమీటర్ సిటీకి దాటి వెళ్ళి కొంటున్నారు. ఇప్పుడండి మిడిల్ వచ్చేసింది ఇన్వెస్ట్మెంట్స్. ఎక్కడికి ఎంత దూరం వెళ్ళినా కూడా అండి ఎక్కడ జీరో అవ్వట్లేదు పాయింట్. షాద్ నగర్ వెళ్తే షాద్ నగర్ ఏరియాలో ఏం గ్రోత్ ఉందో దాని చుట్టుపక్కల దానికి తగ్గట్టు రేటు. గమనించింది ఏంటంటే ఇప్పుడు మనం వరంగల్ వెళ్తే వరంగల్కు తగ్గట్టుగా అట్లా ఎంత దూరం వెళ్ళినా కూడా మనకి జీరో పాయింట్ అనేది రియల్ ఎస్టేట్ లేదు. సిటీ నుంచి లెక్కేసుకున్నాం, అలా లేదు. సిటీ వాళ్ళు మన దాకా అవుటర్ రింగ్ రోడ్ అనుకున్నారు, అక్కడ వరకు లెక్కేసుకొని చెప్పాలి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లెక్కేస్తున్నారు. అంటే అక్కడి నుంచి ఆ డిస్టెన్స్ ఎంత ఉందని చూస్తున్నారు. అవును, ఎందుకంటే ఎంత ఉందో మనం అన్ సైడ్ అంతే ఉన్నాం అంటున్నారు. ఎక్కడికక్కడికి సిటీ అట్లే డెవలప్ అవుతుందండి. మనం ఇప్పుడు ఉన్న ఏరియాలలో సిటీ అవుట్స్కట్స్ అనుకున్న ఏరియాలలో ఇవాళ అన్ని స్పెషాలిటీస్ వచ్చినాయండి, అన్ని షాపింగ్ మాల్స్ వచ్చినాయి. ఎక్కడ పాపులేషన్ గ్రో అవుతే మొన్న ఎక్కడ చూసానండి నేను, రింగ్ రోడ్ దాటినాక కూడా ఒక 10 kilometers వెళ్ళాక షాపింగ్ మాల్ చూసాను. ఏంటంటే ఆ ఏరియా గ్రోత్ బాగుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఆవిడస్ అనేటోళ్ళము ఇప్పుడు సిటీలో ఎక్కడ వాళ్ళు అక్కడే షాపింగ్ చేస్తున్నారు. అట్లా ఎట్లెట్లా డెవలప్ అవుతుందో అట్లట్లా స్పెషాలిటీస్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి, ఐటీ వస్తున్నాయి. కాబట్టి అక్కడి నుంచి అక్కడ డిస్టెన్సే లెక్కేస్తున్నారు. సో ఫైనల్గా మీరంటే 20 సంవత్సరాల అనుభవంతో మాట్లాడుతున్నారు. చాలామంది మహిళలు మీలానే రావాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ మహిళల కోసం రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఎదగాలి, వాళ్ళకంటూ గౌరవంగా బతకాలనే వాళ్ళు చాలామంది చూస్తున్నారు. కానీ సరైన గైడ్లైన్స్ లేక ఇక్కడికి వస్తే ఏంటో పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో రకరకాలుగా ఆలోచనతో ఉంటారు. మీ వంతుగా మీరు ఇట్లాగైనా మహిళలకైనా సపరేట్గా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ హెల్ప్ ఏమైనా ఉంటుందా అంటే మీరేం చెప్తారు? 100% అండి. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి మేము ఒక 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బిల్డ్ చేస్తున్నాము. అంటే మనం వచ్చేటప్పుడు ఎలా వస్తాము, ఒక 1 yearలో మనల్ని మార్కెట్లో ఒక బిజినెస్ పర్సనాలిటీ లాగా గుర్తుపట్టేటట్టు, పర్టికులర్గా మంత్లీ ఇంత ఇన్కమ్స్ కూడా గౌరవం ఉండాలి, గుర్తింపు ఉండాలి, ఇన్కమ్స్ కూడా ఉండాలి. ఇన్కమ్స్ తోటి మనకు గుర్తింపు గౌరవం కదండి. అట్లా ఒక 1 year టైం పీరియడ్లో వాళ్ళకు ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 daysకి ఒకసారి ట్రైనింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళ మైండ్ సెట్ ఏం లేదండి. ఇప్పుడు నేను 10th చదువుకున్నాను కానీ నా మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది. ఇవాళ బాగా చదువుకుని వస్తారు, అరే ఈ కంపెనీలో 2 ప్లాట్లు అమ్మాయి, ఆ కంపెనీ 2 ప్లాట్లు అమ్మాయి, ఆ కంపెనీ 2 ప్లాట్లు అమ్మాయి చెప్తుంటారు. అరే ఇట్లాంటి ఒక కంపెనీలో ఉండి వాళ్ళు అట్లా థింక్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్, ఒక బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్ కనుక మనలో రాగలిగితే మనం ఎంతైనా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఈ ట్రైనింగ్స్ మేము ఇస్తున్నామండి. ఈ ట్రైనింగ్స్ పర్టికులర్ ఇన్కమ్ అట్లీస్ట్ నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు మినిమంగా సంపాదించుకునేటట్టు 1 yearలో. అట్లనే వాళ్ళకంటే ఒక మార్కెట్. అన్ని అందరితో చెప్పుకోలేరు, జెంట్స్ తోటి మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అనుకో మీకు 100 చెప్పుకోవచ్చు, అవకాశం ఉంది. అవును, ఫ్రీగా మాట్లాడవచ్చు, లేకుంటే ఇబ్బంది ఉన్నా చెప్పొచ్చు. అందుకని చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నారు. సో ఏదైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా మేడం? సార్ నాది నంబర్ వచ్చేసి 8099725262 అండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు నేను సెండ్ చేస్తుంటాను. వచ్చి ఆ ట్రైనింగ్స్కి అటెండ్ అవుతూ వాళ్ళు అనుకున్నట్టుగా రియల్ ఎస్టేట్లో ఒక కెరియర్ని నిర్మించుకొని వాళ్ళు అనుకున్నంత ఇన్కమ్ సంపాదించడానికి నా సీనియారిటీని మొత్తం దారిపోయడానికి రెడీ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, మరింత అప్డేట్తో మరి ముందుకు వద్దాం. ఇక్కడే కాకుండా అవసరమైతే మన లొకేషన్స్ కూడా వెళ్ళి అసలు ఆ లొకేషన్స్లో ఏం జరుగుతున్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి, సపోర్ట్ చేయటమే కాదు 10 మందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు. 100% అండి లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు మార్కెట్ మంచి మూమెంటం ఉందండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో రైట్ టైము,
నెక్స్ట్ 4-5 ఇయర్స్లో అట్లీస్ట్ 2 times నుంచి 5 times కూడా మార్కెట్ గ్రో అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ది కూడా మనకి అప్రిషియేషన్ ఈ ఇయర్లో కలిసి వచ్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్లాన్ చేయండి. కొత్త సంవత్సరము మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మాకు ఇదే పని కాబట్టి ఎక్కడ ఏం గ్రోత్ ఉంది, ఎట్లా ముందుకెళ్తుంది అనేది మాకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నా అడ్వైజు